వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 మార్గదర్శి బంగారు కుటుంబం వార్షికోత్సవ వేడుకలు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల నుంచి వచ్చిన P4 లక్ష్యం పేదల ఆర్థిక స్థితిగతులను మార్చడమేనన్నారు. ఈ సందర్భంగా మార్గదర్శకులుగా నిలిచిన నవజీవన్ సంస్థ డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ షేక్ భాషాలను మంత్రి ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. అదేవిధంగా కోటమిట్టులో సయ్యద్ తహసీన్ 20,000 రూపాయలు ఇచ్చి ఒక చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించుకునే దానికి తోడ్పడ్డారు. వారిని కూడా వారికి చప్పట్లు కొట్టింది గట్టిగా. వారు 10 లక్షల వ్యయంతో వైద్య శిబిరాలు వాళ్ళు పనికి వెళ్తారు సార్. పనికి వెళ్తారు, స్కూల్ పని చేస్తారు. మామూలుగా కూలి పని చేస్తారు. ఎంత ఏజ్ ఎంత? ఒక అబ్బాయికి 19 ఏళ్ళు, ఒక అబ్బాయికి ఉంటే రామకృష్ణ సార్ అందించారు సార్. మాకు టీసీ లేదు మాకు. నేను కూడా అభినందిస్తున్నాను. సరే, మార్గదర్శి బంగారు కుటుంబాలు అన్నప్పుడు నేను కూడా శాసనసభ్యుడిగా నెల్లూరు నేను కూడా చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ చిక్మా అనే కంపెనీ వాళ్ళకి స్కూల్ తీసుకున్నారు. డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సుధాకర్ రెడ్డి వాళ్ళని తీసుకొచ్చి విఆర్ఐ స్కూల్ చూపించగానే డెవలప్ చేయమంటే అటు ఎన్సిసి గ్రూప్ వాళ్ళు, నారాయణ గ్రూప్ మేనేజ్మెంట్ ఇద్దరు కలిసి దాన్ని ఎంతో ఉన్నత అన్ని దొరికింది సార్. పిల్లలకి చదువులు, పిల్లలకి విఆర్ఐ స్కూల్లో 3 సీట్లు 4 సార్లు అందించారు సార్. చాలా కష్టాల్లో ఉంటే నాకు కార్పొరేట్ సారు, అందరూ రామకృష్ణ సారు ముగ్గురికి చాలా హెల్ప్ చేశారు సార్. నాకు బయట ఫ్రెండ్స్ తరఫు నుంచి కూడా చాలా నాకు హెల్ప్ చేశారు సార్. రామకృష్ణ సారు, సుబ్బారావు సార్ అందరూ కలిసి. నా పిల్లలు కూడా ముగ్గురు బాగా విఎస్ స్కూల్లో బాగా చదువుతున్నారు సార్. నారాయణ సార్కి నేను నా బతికినంత కాలంగా రుణపడి ఉంటానని సార్ని మనం చేసుకుంటున్నాను. తర్వాత నవజీవన్ షాల్తో సత్కరించి ప్రశంసా పత్రాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. షేక్ బాషా గారిని మంత్రి గారు ప్రశంసా పత్రంతో సార్ 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 అండి. ఈ రోజుకి గౌరవ ముఖ్యమంత్రి గారు మార్గదర్శి బంగారు కుటుంబాలు P4 అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసి 1 year అయింది. ఈ 1 year అయిన సందర్భంగా ఈరోజు ఎవరైతే మార్గదర్శులు బంగారు కుటుంబాలను మ్యాప్ చేసుకొని వాళ్ళకి కొంత సపోర్ట్ అంటే అది ఆర్థికంగా కావచ్చు, లేదా అడ్వైజ్గా కావచ్చు, ఉద్యోగాలు ఏర్పాటు చేయడం కావచ్చు, లేదంటే ఒక వ్యాపారం చేసుకుంటా అంటే దానికి కావాల్సిన సలహాలు, పర్మిషన్లు వచ్చే విధంగా చేయటం కానీ ఎవరైతే చేశారో వాళ్ళని యాక్చువల్గా కొంతమందిని వాళ్ళకి అవార్డులు ఇవ్వటం లేదా వాళ్ళకి గౌరవించడం, మెయిన్గా గౌరవించే కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తంలో పెట్టారు. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ స్థాయిలో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని సన్మానించమని ఈరోజు చెప్పడం జరిగింది.
ఆ నేపథ్యంలో నెల్లూరు సిటీలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని యాక్చువల్గా జరుగుతుంది. ఈరోజు ఇందులో పర్టికులర్గా మనకు నెల్లూరు సిటీలో ఈరోజు నవజీవన్ సంస్థ జాకీర్ హుస్సేన్ నగర్లో వాళ్ళు ఒక 10 లక్షల వ్యయంతో కొంతమందికి హెల్త్ శిబిరాలు పెట్టారు. పేద ప్రజలకి కిరాణా వస్తువులు అటువంటి చేయటం, ఆ విధంగా సపోర్ట్ చేశారు. వాళ్ళని యాక్చువల్గా ఈరోజు సన్మానించడం జరిగింది. అదేవిధంగా సయీద్ తహసీన్, ఆమె డిప్యూటీ మేయర్ ఇక్కడే ఉంది. ఆమె కూడా ఒక 20,000 సహాయం అందించి చిన్న వ్యాపారం చేసుకోవటానికి ఏమీ లేకుండా ఉంటే వాళ్ళకు ఒక 20,000 ఇస్తే వాళ్ళు చెన్నై పోయి స్టీల్ సామాన్ తెచ్చుకున్నారంట. దాంతో వ్యాపారం ప్రారంభించి ఈరోజు చక్కగా వ్యాపారం చేసుకుంటున్నానని చెప్పింది వారికి. అదేవిధంగా షేక్ బాషా గారు బాలాజీ నగరు, ఆయన స్కూల్లో పిల్లలకి టాయిలెట్స్ పూర్తిగా స్పాయిల్ అయిపోయినాయి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారని 60,000 రూపాయలతో టాయిలెట్స్ అన్నింటినీ చక్కగా రెనోవేట్ చేశారు. అంతకుముందు గ్రీన్ అండ్ క్లీన్ అనే దాంట్లో అనేక చెట్లని నాటించడం, ఆ కార్యక్రమాలు చేశారు. వారిని కూడా యాక్చువల్గా ఈరోజు సన్మానించి వారి ముగ్గురికి ప్రభుత్వం చెప్పిన ప్రకారం సర్టిఫికేట్లు అందించడం జరిగింది. ఇది ఒకటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క వెల్త్, హెల్త్, హ్యాపీనెస్ అనే 10 సూత్రాలతో ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అంటే 2047కి మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఈ 100 సంవత్సరాలు అయ్యేటప్పటికి మన రాష్ట్రంలో ఎవరు పేదరికం ఉండకూడదు, పేదవాళ్ళు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎవరైతే సమాజంలో ఆల్రెడీ డెవలప్ అయిన వాళ్ళు ఒక 10% ఉంటారో, ఆ 10% బాటంలో ఉండే 20%కి చేతినిస్తే, కొంత సపోర్ట్ చేస్తే, అది ఏ విధంగానే కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మెంటరింగ్గా కావచ్చు, ఇలాంటి ఒక ఉద్యోగం వచ్చేదిగా చేయటం కావచ్చు, ఒక సలహాలు కావచ్చు, వాళ్ళ యొక్క ఉన్నతికి చేసే విధంగా చేస్తే ఖచ్చితంగా ఈ సమాజంలో 2047కి పేదరికం ఉండదనే ఉద్దేశంతో P4 అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఈ P4 అనే ప్రోగ్రాము ద్వారా ఈరోజు అంటే పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్ట్నర్షిప్. సో ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా ఈ 1 yearలో జరిగింది. ఎంతోమంది, ఎన్నో లక్షల మంది యాక్చువల్గా దీనివల్ల బెనిఫిట్ అయ్యారు. వారికి సన్మానించే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేయటం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొంతమంది ముందుకు రావాలని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV